హలో హర్ష గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఈ రోజు మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హౌ యూ ఫీల్? సో మీరు ఏమేమి ట్రేడ్ చేస్తారు సార్? ప్రెజెంటేషన్లో మెయిన్గా రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పాను. ఒక రూల్ బేస్డ్ స్ట్రక్చర్డ్ వేలో మనం ఎలా స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి, దాని ద్వారా మనం ఆల్గోలో ఎలా ట్రేడ్ చేయాలి దాని గురించి చెప్పాను. అట్ ది సేమ్ టైం మా న్యూ ప్రోడక్ట్ ఒకటి ఎన్ఎస్సి అప్రూవ్డ్ స్ట్రాటజీస్ లాంచ్ చేసాం ఓన్లీ ఆల్గోస్.com. ఓకే. సో ఆ రెండు స్ట్రాటజీస్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటి నిఫ్టీలోను, మిడ్ క్యాప్లోను, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్యూచర్లో రాబోతుంది అనమాట. సో దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ ఆర్ ఈగర్ టు సబ్స్క్రైబ్ టు దట్. ఎస్. సో మీరు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? దగ్గర దగ్గర 1500 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉంది? ఆ రియాక్షన్ చాలా బాగుంది, కానీ వియర్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ట్రేడింగ్ గురించి చాలా మిత్స్ అవన్నీ ఉన్నాయి. సో Okay. దానివల్ల వాళ్ళ క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి నేను ఆన్సర్ చేసి వాళ్ళకున్న డౌట్స్ అవన్నీ క్లారిఫై చేయడం జరిగింది. సో దే ఆర్ కొత్త పర్స్పెక్టివ్లో ఎలా చూడాలి ట్రేడింగ్ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. సో మెయిన్ మీరు డెరివేటివ్స్ చేస్తారు లేకపోతే ఫ్యూచర్స్ చేస్తారు? ఏం చేస్తారు సార్? నేను ఓన్లీ ఆప్షన్ బయింగ్ ఎక్కువ చేస్తాను. అంటే ఎఫ్ఎన్ఓలో ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది, బయింగ్ ఉంటుంది. బట్ Yes. నేను మెయిన్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆప్షన్ బయింగ్. ఎస్. ఇప్పుడు నేను ఆల్గోల్ కూడా క్రియేట్ చేసి కూడా ఆప్షన్ బయింగ్. అది కూడా కంప్లీట్లీ ఆప్షన్ ఒక్కటేనా, ఇంకేమన్నా ఆప్షన్? ప్రస్తుతానికి ఇది ఆప్షన్ బయింగ్ లోనే. ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా ఐడియాస్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మేము రీసెర్చ్ చేస్తున్నాం. దాన్ని బట్టి ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయాల్సి ఉంటే చూస్తాం. ప్రస్తుతానికి ఆప్షన్ బయింగ్ లోనే. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్.